హాయ్ అండి, నా పేరు జగన్. ఈ ఛానల్లో ఇక నుంచి రెగ్యులర్గా వీడియోలు చేయడం జరుగుతుంది. సినిమాలకు సంబంధించిన విశేషాలు, అక్కడ జరిగే కొన్ని సంఘటనలు అన్నీ కూడా ఈ ఛానల్ ద్వారా నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. మీకు ఈ ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హైప్ అనే ఆప్షన్ ఉంటుందంట, అది కూడా చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ రాజాసాబ్ అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. పబ్లిక్ అంతా యునానిమస్గా బాగలేదని చెప్పేసి అంటున్నారు. యూనిట్ ఏమో మొన్న ప్రెస్ మీట్ పెట్టి సక్సెస్ మీట్ బ్లాక్ బస్టర్, కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ అని ఫంక్షన్ చేశారు. అందులో మారుతి గారు, ప్రొడ్యూసర్ గారు చెప్పింది ఏంటంటే, ప్రభాస్ ఓల్డ్ లుక్కు సంబంధించిన వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి యాడ్ చేయడం జరుగుతుంది. కొంతమంది మిస్ అయ్యారు, దానివల్ల డిసప్పాయింట్ అయ్యారు కాబట్టి యాడ్ చేయడం జరుగుతుందని చెప్పారు. అవి యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు థియేటర్లలో. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే థియేటర్కి వెళ్ళి చూడండి. అందరికీ నచ్చకపోవచ్చు సినిమా, కొన్ని కారణాల వల్ల వాళ్ళు సరిగా కన్వే చేయలేకపోవచ్చు. మూవీ అనుకున్న దానికి, వాళ్ళు పెట్టిన బడ్జెట్కి, దానికి అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు సినిమా. సో అది పక్కన పెడితే నెక్స్ట్ 12వ తారీఖున చిరంజీవి గారిది మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ అవుతుంది. మంచి ఫ్యామిలీ కథ, అంటే ఎంటర్టైన్ అవుతారు. కథ అంటే అందులో గొప్ప కథ అంటూ ఏమి ఉండదు, కానీ ట్రైలర్ చూస్తే ఏదో యావరేజ్గా ఉన్నా కానీ సాంగ్స్ బాగా వెళ్ళినాయి జనాల్లోకి. మీసాల పిల్ల కానీ, తర్వాత మొన్న వచ్చిన ఒక స్టెప్ కానీ, చిరంజీవి గారి స్టెప్, ఈ ఏజ్లో కూడా అలాంటి స్టెప్లు వేస్తున్నారంటే ఆయనకి యాడ్సప్ చెప్పాల్సిందే. అలా అంత కష్టపడ్డ వాళ్ళ సినిమాలు మనం థియేటర్కి వెళ్ళి థియేటర్లో చూడాలి, కానీ మనం పైరసీలో చూద్దాము అని చెప్పేసి మనం అనుకోకూడదు. ఆ పైరసీ చూడటం వల్ల, మొబైల్లో చూడటం వల్ల వచ్చే నష్టాలు ఏందో నేను ఫర్దర్ తర్వాత వీడియోస్లో నేను విత్ ప్రూఫ్స్ మీకు చెప్తాను. అంటే మీ డేటా చోరీ అవ్వడమే కాదు, మీ మానసికంగా తర్వాత మీకు హెల్త్ పరంగా ఎలా నష్టం చేకూరుస్తుందో కూడా నేను విత్ ప్రూఫ్స్ చెప్తాను. ఎందుకంటే ప్రూఫ్స్ లేకుండా ఏదో నోట్కి వచ్చినట్టు చెప్పేస్తే మీరు నమ్మరు కాబట్టి. సో మీరు థియేటర్కి వెళ్ళి జనాల మధ్య కూర్చొని చూస్తే ఆ కిక్ వేరే ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. మీసాల పిల్ల సాంగ్ కానీ, శశిరేఖ సాంగ్ కానీ, ఒక స్టెప్ కానీ, అనిల్ రావుపూడి మార్క్ కామెడీ కానీ మిమ్మల్ని గ్యారంటీగా ఎంజాయ్ చేస్తారు మీరు, గ్యారంటీగా. ఈ కొంతమంది ఉంటారు కదా, ఎట్లా అంటే సినిమాని ఎందుకు వెళ్తారంటే, నేను ఇప్పుడు దీంట్లో ఖచ్చితంగా బొక్కలే ఎతకాలి, లేకపోతే నేను జీనియస్ కాదు, ఇంటెలిజెంట్ కాదు అనుకుంటారని చెప్పేసి ఒక మైండ్ సెట్తో వెళ్ళి సినిమా చూసి రివ్యూలు ఇస్తూ ఉంటారు. వాళ్ళకి బ్రెయిన్ మోకాల్లో పెట్టి సినిమా చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎంజాయ్ చేయలేరు సినిమాని. ఎక్కడేది పట్టుకొని ఈ చేద్దాం, నెగిటివ్ చేద్దాం అని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ సినిమాని ఎంజాయ్ చేయరు. ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళని కూడా చేయనీరు. మీకు ట్రైలరు, సాంగ్స్ ఇవన్నీ నచ్చినట్లయితే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే టికెట్ బుక్ చేసుకోండి, దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళండి, సినిమా చూడండి. సో అదనమాట. తర్వాత నెక్స్ట్ రవితేజ గారి మూవీ ఉంది, అది కూడా అంతే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. సో మీరు ట్రైలర్స్ చూడండి, సాంగ్స్ చూడండి. మీకు కంటెంట్ నచ్చితే మీరు సినిమాకి వెళ్ళాలి, ఈ కథలో ఏదో చెప్తున్నారు అని ఇంట్రెస్టింగ్ ఏమన్నా అనిపిస్తే మీరు వెళ్ళండి థియేటర్కి వెళ్ళి, థియేటర్లో చూడండి. వాడి రివ్యూ చూసి వెళ్దాం, ఈ రివ్యూ చూద్దాం అని ఉండకండి. మీ ఇండిపెండెంట్ చాయిస్, వాడి ఇండిపెండెంట్ ఒపీనియన్ వాడు చెప్తా ఉంటాడు. సో అది మీరు బిలీవ్ చేయకండి. మీరు వెళ్ళి మీరు సినిమా చూసి మీరు జడ్జ్ చేయండి. సినిమాని ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది, నలుగురితో కూర్చొని సినిమాని చూసినట్లు ఉంటుంది, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు, సరదాగా ఉంటుంది. ఆ యొక్క నాస్టాలజిక్ ఫీలింగ్. ఒకప్పుడు థియేటర్లోకి వెళ్ళి ఆ జనాల మధ్య సినిమాని చూస్తే అంత ఎక్కువ వచ్చేది, ఓటీటీలో చూస్తే ఏం రాదండి. సో థియేటర్కి వెళ్ళి చూడండి. మీకు ఒకవేళ పాప్కార్న్ రేట్లు, సమోసాలు, గిమోసాలు అవి రేట్లు ఎక్కువ ఉంటే మీరు సినిమా పోయే ముందు మంచి గట్టిగా తినేళ్ళండి. లేకపోతే వచ్చిన తర్వాత గట్టిగా తినండి, కానీ థియేటర్లో కొనుక్కోమాకండి. ఈ రేట్లు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి టికెట్లకు మాత్రమే ఖర్చు పెట్టి చూస్తే మీరు సినిమాని ఖచ్చితంగా ఏ సినిమానైనా ఎంజాయ్ చేస్తారు. బాగలేకపోతే ఎవరు ఏం చేయలేము, నెగిటివ్ టాక్ వస్తే. కాకపోతే ఒక ఇది ఉంటుంది కదా, మనకంటూ మన ఇండివిజువల్ ఒపీనియన్కి మనం న్యాయం చేసుకున్న వాళ్ళం అయితే మనకు తెలుస్తుంది. ఎవడో చెప్పి బాగలేదని ఇంట్లో కూర్చోటం కంటే మనకి ఒక కంటెంటో, సాంగో ఆ సాంగో ట్రైలర్ నచ్చి సినిమాకి వెళ్తే మనం మన ఐడియాలజీ ఏంది, మనం ఏ రకంగా థింకింగ్ చేస్తున్నాం అనేది మనం కూడా అనాలిసిస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఎవడో ఒపీనియన్ మీద డిపెండ్ అవ్వకండి. సో ఇంకా తర్వాత శర్వానంద్ గారి మూవీ ఉంది, నారి నారి నడుము మురారి. ఆ ట్రైలర్ చూడండి, సాంగ్స్ చూడండి, కామెడీగా ఉన్నాయి, చాలా కొత్తగా వచ్చింది ఇంకో ట్రైలరు రీసెంట్గా. చాలా దాంట్లో పంచ్ లైన్లు కనుక చాలా బాగున్నాయి.
ఆ సినిమా కూడా మంచి కామెడీ ఎంటర్టైనర్ ఈ పండగకి. తర్వాత నవీన్ పోల్శెట్టి గారిది ఇదేం సినిమా, మన అనగనగా ఒక రాజు, ఆ సినిమాకి కూడా రిలీజ్ ఉంది. సో ఇన్ని సినిమాలు మీకు ఎంతో కష్టపడి, ఎన్నో నెలలు సంవత్సరాలు కష్టపడి, ఎంతో కష్టపడి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి, ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నీ దాటుకొని థియేటర్ దాకా రావడం అంటే మామూలు విషయం కాదు. సో మీరు థియేటర్కి వెళ్ళి మీకు ఏదైనా ట్రైలర్ సాంగ్ నచ్చి ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు టికెట్ బుక్ చేసుకొని థియేటర్కి వెళ్ళి థియేటర్లో చూడండి. బయటకు వచ్చిన తర్వాత మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. బాగుందా బాగాలేదా అనేది పక్కన వాళ్ళకి మీ ఒపీనియన్ చెప్పండి. మీరు ఆ సినిమాలో ఏం గ్రహించారని మీ ఇండివిజువల్ ఒపీనియన్ పక్కన వాళ్ళకి చెప్పండి. ఎవడో రివ్యూల్లో వాడి ఒపీనియన్ వాడు ఏ మూడ్లో పోయి చూస్తాడో తెలీదు. సో వాళ్ళ ఒపీనియన్ నమ్మకుండా మీరు ఈ పండగకి ప్రతి సినిమాని చూడండి, థియేటర్లో చూడండి, నలుగురి మధ్య చూడండి, నలుగురితో పాటు ఎంజాయ్ చేయండి. ఆల్ ద బెస్ట్, హ్యాపీ సంక్రాంతి. ఇంకా రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.